తొందరపడకు వాయిస్ తీసుకొని నరసింహారెడ్డి గారికి తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ భీమరెడ్డి నరసింహారెడ్డి గారికి జోర్లు కామ్రేడ్ భీమరెడ్డి గారికి కామ్రేడ్ భీమరెడ్డి నరసింహారెడ్డి గారికి 17వ వర్ధంతికి హాజరైనటువంటి మిత్రులకు ఎంసీపీఐయు నాయకులకు అందరికీ కూడా మరొకసారి విప్లవాభివందనాలు తెలియజేస్తూ బిఎన్ గారి చరిత్ర తెరిచిన పుస్తకం మనం ఈ రోజున వీరనారెడ్డి నరసింహారెడ్డి గారు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఇచ్చినటువంటి యాదగిరిరావు గారు ఇచ్చినటువంటి కృష్ణమూర్తి గారు ఇచ్చినటువంటి ధైర్యంతో ఆడ నిలబడి బిఎన్ గారి నాయకత్వాన ఐలమ్మ ధాన్యాన్ని బిఎన్ గారు స్వయంగా మోసి ఐలమ్మ ఇంట్లో దింపినటువంటి మహానాయకుడు గెరిల్లా యోధుడు రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపినటువంటి కెప్టెన్ కామ్రేడ్ బిఎన్ గారు ఆయన చరిత్రని ఇంకా రావాల్సినటువంటి ఇంకా రాలేదు. దానికి చాలా చాలా రకరకాలైనటువంటి కొన్ని కుట్రలు ఉన్నాయి. ఆ కుట్రలను కూడా మరి కొంతమంది మిత్రులు ఆయన చరిత్రను కూడా ఒకటి అది ఏందో దాన్ని ఏమంటారు తీసిండ్రు. మరి అది ఆ తీసినటువంటిది డేగల జనార్దన్ గారి దగ్గరనో ఏమో ఆ పోరాట 17వ వర్ధంతి సందర్భంగా హాజరైన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ భూమి ముక్తి విముక్తి కోసం సాగిన రైతాంగ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన మహత్తర పోరాటంలో ముందుండి సాయుధ పోరాటాన్ని నడిపినటువంటి మహనీయుడు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు. అంతేకాదు దళిత బహుజనుల ఉద్ధరణ కోసం శ్రీరామ్ సాగర్ 2వ దశ ప్రారంభం కోసం ఇవాళ ఆయన జీవిత ముద్రలు దళిత జన ఉద్ధరణ కోసం, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ 2వ దశ నిర్మాణం కూడా ఆయన పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడే జరిగిన సంగతి కూడా మనందరికీ తెలుసు. వారు 3 సార్ల పార్లమెంటు సభ్యులుగా 2 సార్ల ఎమ్మెల్యేగా అనేక ప్రజా ఉద్యమాలు చేసి అనేక కార్యక్రమాలలో పాల్గొని దళిత బహుజనుల ఉద్ధరణ కోసం సాగించినటువంటి మహానాయకుడు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు. ఆయన యొక్క స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా ఈనాటి యువతరం అలాంటి మహానాయకుని ఉత్తేజాన్ని స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క ఆశయాలను నెరవేరే వరకు మనం అందరం కూడా ఇలాంటి వర్ధంతులు చేస్తూ వారికి ఘనమైన నివాళులు అర్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో మరి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు 17వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం కులమానేసి నివారించడం జరిగింది. మరి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిండు. మరి నల్గొండ జిల్లాలో ఆయన స్వగ్రామం కలిదాల కొత్తగూడెం. ఆయన కమ్యూనిస్టు యోధుడిగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయాడు. అదే స్థాయిగా ప్రజాక్షేత్రంలో కూడా ఆయన 3 సార్లు ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా మరి ప్రజలకు చట్టసభల్లో మరి ఆయన సేవలు ఆయన చరిత్ర మరలేనిది. మరి ఆయన భూమి కోసం ముక్తి కోసం ఆయన సాయుధ పోరాట రైతాంగం కోసం ఎన్నో వందల వేలాది ఎకరాల భూములను కూడా పేదలకు పంచిపెట్టిన చరిత్ర మరి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారిది. మరి దున్నేవానిదే భూమి, గీసేవానిదే చెట్టు అని ఆయన పేదల కోసం ఆయన ఎంతో ఆరాటపడి చేసిండు. మరి ఆయన యొక్క సేవలు మనం మరవలేనివి.
మరి నేటి యువత రాజకీయంలో కూడా మరి ఆయన ఒక ఆదర్శంగా తీసుకొని రావాలని చెప్తాం. అంతేకాదు మరి గౌరవ కిషన్ నాయక్ గారు కూడా వారి యొక్క స్ఫూర్తితో తీసుకొని ఆయన ఇప్పుడు మాకు ఆయన యొక్క సేవలు నాకు చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. మరి కిషన్ జీ కూడా మరి ఆయన స్ఫూర్తితోనే నడవడం జరిగింది. కాబట్టి మరి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారికి విగ్రహాలు కూడా అన్ని మరి 1 ఎకరం స్థలం కూడా సూర్యాపేట జిల్లాలో ఆయనకు ఒక స్మారక భవనం కూడా ఏర్పాటు చేసి ఉండాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఓకే రైట్. కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారికి, కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారికి, నరసింహారెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఆదరైన మిత్రుల పూర్వ విద్యార్థి మిత్ర మండలి వారికి నమస్కారాలు తెలియజేస్తూ, కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న ప్రముఖులలో ఒకరు. వారు కోసం ఎనలేని కృషి చేసిన వారు కాబట్టి వారి యొక్క స్ఫూర్తిని సామాజిక స్పృహ కలిగిన వారిగా చూసుకొని అందరం కూడా మరో వచ్చే కాలంలో వారి వర్ధంతిని జయంతిని అధిక సంఖ్యలో చేయాలని పోరాట గెరిల్లా విప్లవ పోరాటం నేర్చిన మూర్తులలో ఒకరైన కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి 17వ వర్ధంతికి ఇచ్చేసిన వారి వారసత్వ సంపద సూర్యాపేట, చుట్టుముట్టు సూర్యాపేట, నటనడుమ నల్లగొండ చైతన్యవంతమైన ఈ సూర్యాపేటలో ఉన్న మనం బిఎన్ రెడ్డి గారి వారసులంగా వచ్చాము. ఇప్పటికీ బిఎన్ రెడ్డి గారు అంటే ఒక స్ఫూర్తి, బిఎన్ రెడ్డి గారు అంటే ఒక ప్రేరణ, బిఎన్ రెడ్డి గారు అంటే ఒక పేద ప్రజల పెన్నిది, బిఎన్ ఒక దేవుడు. ఆనాటి రోజుల్లో నాజీ నైజాం రజాకారులు పీడిత తాడిత ప్రజలను నానా రకాల చిత్రహింసలు చేసిన పరిస్థితులలో స్త్రీల మాన ప్రాణాలు మరియు పిల్లలు వృద్ధులనే విచక్షణ లేకుండా దారుణమైన ఘోర నేరాలు చేసిన నాజీ నైజాం రజాకారులను కుదబుట్టించడానికి ఒక అగ్నికణమై ఎదిగిన భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి 7 సంవత్సరాలు అప్పుడే అయిపోయినది. మరి